పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనం నుండి 62వ వచనం వరకు. వారు యేసును బంధించి ప్రధానార్చకుని భవనమునకు తీసుకొని వచ్చిరి. పేతురు దూరముగా వెనుక వచ్చుచుండెను. వారు భవనం ముంగిట మంట వేసి చుట్టూను కూర్చుండగా పేతురు కూడా వారి మధ్య ఉండెను. అతడు అచ్చట వెలుతురులో కూర్చొని ఉండుట ఒక దాసి చూచి అతని వంక తేరిపాల చూచుచు, ఇతడు కూడా అతని వెంట ఉన్నవాడే అనెను. కానీ అతడు, అమ్మా, నేను అతని ఎరుగను అని బొంకెను. కొంచెము సేపటికి మరొకడు వచ్చి అతన్ని చూచి, నీవు కూడా వారిలో ఒకడవు అనగా, ఓయి, నేను కాదు అని పేతురు చెప్పాను. ఇంచుమించు 1 గంట తరువాత ఇంకొకడు నిస్సందేహముగా ఇతడును అతని అనుచరుడే, ఏలైనా ఇతడును గలిలయ నివాసి అని రూఢిగా చెప్పెను. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పునది నాకు తెలియదు అనెను. వెంటనే అతడు అటుల చెప్పుచుండగానే కోడి కూసెను. ప్రభువు వెనుకకు తిరిగి పేతురును చూచెను. నేడు కోడి కూయుటకు ముందు ముమ్మారు నన్ను ఎరుగనని బొంకెదు అని ప్రభువు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. ప్రియమైన సహోదరి సహోదరురా, పరిశుద్ధమైన సమయంలో మనమందరం కూడా కళ్ళు మూసుకొని శిరములు వంచి ప్రార్థించుదాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమం ద్వారా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా ఐక్యపరుస్తున్నందుకు వందనములు తండ్రి. మీ పరిశుద్ధ ఆత్మ సన్నిధిలో మీ ఆత్మాభిషేకంతో ప్రభువా మా కుటుంబాలను, బిడ్డలను, ప్రతి ఒక్కరిని ప్రభువా హేరాళముగా, నిండుగా, మెండుగా ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. మీ కృపలో, మీ సంరక్షణలో ప్రభువా మమ్మల్ని నిత్యము కాచి కాపాడండి. మరి ముఖ్యంగా ప్రభువా ఈనాడు మీ యొక్క వాక్యాన్ని ప్రభువా వీక్షిస్తున్న ప్రతి బిడ్డపై మీ పరిశుద్ధాత్మశక్తిని మా అందరి మీద కృమ్మరించి మేమందరము కూడా మీ పవిత్రమైన వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మాపై నిండుగా మెండుగా ప్రసాదించమని ఈ మనవులను మా నాథుడైన యేసు క్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈనాడు మనం ధ్యానిస్తున్న అంశము పాపము, దాని ఫలితం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనంలో ధ్యానిస్తూ ఉన్నాం. మంచి పనులు చేసిన తల ఎత్తుకొని తిరగగలవు, చెడు పని చేసిన పాపము వచ్చి వాకిట పొంచి ఉండి నిన్ను మృంగజూచును, కానీ నీవు దానిని అనగద్రొక్కవలెను. మరొకసారి ధ్యానం చేసుకుందాం.
మంచి పనులు చేసినా తల ఎత్తుకొని తిరగగలవు. చెడు పని చేసిన పాపము వచ్చి వాకిట పొంచి ఉండి నిన్ను మృంగజూచును, కానీ నీవు దానిని అనగదొక్కవలెను. ప్రియమైన సహోదరి సహోదరులరా, పునీత పౌలు భక్తుడు రోమిలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 23వ వచనంలో ధ్యానిస్తూ ఉన్నాం. పాపము యొక్క వేతనము మరణము. పాపము మనలను మరణము వైపు నడిపిస్తూ ఉంది. అదేవిధముగా సిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనంలో ధ్యానిస్తున్నాము. సర్పము నుండి వలె పాపము నుండి దూరముగా పారిపొమ్ము, దాని చెంతకు పోయిదవేని అది నిన్ను కాటు వేయును. కిల్బిషము కోరలు, సింహము త్రష్టముల వంటివి, అవి నరల ప్రాణములు తీయును. ప్రియమైన సహోదరి సహోదరా, మనం ఒక్క మాటలో ధ్యానించాలంటే పవిత్ర గ్రంథము ద్వారా, ఈ పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యము ద్వారా దేవుడు సకల మానవాళిని పదే పదే హెచ్చరించుచున్నారు. పాపమునకు దూరముగా ఉండమని, దేవుని రక్షణ పొందమని. ఏమిటి? పాపమునకు దూరముగా ఉండమని, దేవుని రక్షణ పొందమని. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడి లోకములో మనిషిని సృష్టిస్తే మానవుడి ఈ లోకములో పాపాన్ని సృష్టించాడు. దేవుడి లోకములో మనిషిని సృష్టిస్తే మానవుడి లోకములో పాపాన్ని సృష్టించాడు. ఈ పాప ఫలితముగా దేవునికి మానవునికి మధ్య ఆ యొక్క బంధం అనేది తెగిపోయినది. మరలా ఆ పాపమును, ఆ శాపమును తీసివేసి ఈ బంధమును కలపడానికి మరి దేవుడు తన ప్రియమైన కుమారుడి యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించి ఆ దేవుణ్ణి మానవుని అనగా ఆ పాపాన్ని శాపాన్ని తీసివేసి మనుషులను దేవుణ్ణి ఒక్కనిగా ఐక్యపరుస్తూ రక్షణ పొందుకునే విధముగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుకనే ఈ పాప ఫలితముగా మానవుడు దేవుని అనుగ్రహాన్ని, దేవుని సన్నిధిని కోల్పోయాడు. ఈ పాప ఫలితముగా మానవుడు దేవుని దూరముగా వెళ్ళిపోయాడు. మరి దూరముగా వెళ్ళిపోయిన మానవుణ్ణి మరలా దేవుని దగ్గర చేర్చడానికి, మరలా దేవుని అనుగ్రహాలు పొందుకోవడానికి తండ్రి దేవుడు తన ఏకైక కుమారుని యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించారు. ఆ యేసయ్య సర్వ మానవాళి కోసము తన ప్రాణాన్ని దారబోసి తన ప్రాణాన్ని అర్పించారు, మనకు రక్షణను ప్రసాదించారు. కానీ ఇప్పటికీ కూడా దేవుడు రక్షణ మనకు ప్రసాదించినా సరే మనము పాపములోనే జీవిస్తున్నాం, పాపములోనే పడిపోతున్నాం. పాపమునకు దూరముగా మరి ఉండకుండా, పాపపు క్రియలు మనము చేయకుండా, పాపపు ఆలోచనలో మనం పడిపోకుండా దేవునికి దగ్గరగా ఉంటూ దేవుని దరి చేరుతూ దేవుని అనుగ్రహాలు మనం పొందుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, కానీ బాధాకర విషయం ఏంటంటే మనం పాపములో పడిపోతాం, ఇష్టంగా పాపపు క్రియలు చేస్తాం, ఇష్టంగా పాపములోనే జీవిస్తూ ఉంటాం, ఇష్టంగా. ప్రియమైన సహోదరి సహోదరా, అది ప్రభునికి బాధ కలిగిస్తూ ఉంది. ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా నువ్వు యేసుక్రీస్తు ప్రభువును అనుసరిస్తున్నామంటే ఆ పాపాన్ని త్యజించాలి, ఆ పాపపు క్రియలను పరిత్యజించాలి, దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉండాలి. ప్రస్తుతం మనిషి మనల గురించి బాధతో ధన్య ఆర్చ్ బిషప్ ఫుల్టన్ జెషీన్ గారు తాను రచించిన లైఫ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు జీవిత చరిత్ర గ్రంథంలో ఈ విధముగా మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ధన్య అగ్రపీఠాధిపతులు ఫుల్టన్ జెషీన్ గారు ఈ లోకములో అత్యంత ప్రమాదకరమైనది పాపము కాదు, పాపము చేస్తున్నాననే కనీస స్పృహను మానవుడు కోల్పోవటం. ఈ కంప్యూటర్ యుగంలో మనిషి
మానవ విలువలను సంబంధాలను మంట గలుపుతూ మనిషిగా తయారవుతూ ఉన్నాడు. అక్రమ మార్గమైనా వక్ర మార్గమైనా ఏ మార్గమైనా పర్వాలేదు, నేను ఉన్నత స్థాయిలో ఉండాలనే విపరీతమైన స్వార్థముతో ఈనాడు మనిషి తనలోనే మానవత్వాన్ని కోల్పోయి మృగములా మారిపోతున్నాడు. తన స్వార్థం కోసము ఎటువంటి పాపానికైనా వెనుకాడడం లేదు. అవును ప్రియమైన మరి దేవుని బిడ్డ, మనిషి తన జీవితంలో నేను పాపము చేస్తున్నాననే యొక్క స్పృహను కోల్పోతున్నాడు. ఈరోజు ఆ పాపము చేస్తున్న స్పృహ కోల్పోయినప్పుడు ఇక ఏది చేసినా ఏముందిలే అని అటువంటి ధోరణిలో జీవిస్తూ ఉంటాం. పాపము దాని ఫలితము ఎంతో ఘోరముగా ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరా, మనము ఈ పాపము ఆ పశ్చాత్తాప హృదయముతో దేవుని సన్నిధికి రాకుండా, పశ్చాత్తాప హృదయముతో ఆయన సన్నిధిలో అడుగుపెట్టకుండా పాపంలోనే జీవిస్తూ ఉంటే దేవుని ఉగ్రతకు మనం ఏదో ఒక రోజు లోనవుతాం. కాబట్టి మనం ఈ లోకంలో మనిషిగా జీవిస్తున్న సమయంలో మనము దేవుణ్ణి అంటిపెట్టుకొని మంచి బిడ్డగా, దేవునికి ప్రీతికరమైన బిడ్డగా జీవిస్తున్నప్పుడు దేవుడు మనలను చూసి సంతోషిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు సందేశం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 4వ వచనంలో ధ్యానం చేస్తున్నాము. పాపి యొక్క వ్యక్తి దేవుని చట్టమును అతిక్రమించిన దోషియగును. ఏలైనా చట్ట ఉల్లంఘనమే పాపము. పాపము ద్వారా మానవుడు భగవంతుని పవిత్ర హృదయమును గాయపరచుచున్నాడు. మనం పాపము చేసిన ప్రతిసారి కూడా మనము దేవుని హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనంలో ధ్యానించినట్లయితే భగవంతుడు మనిషిని గురించి బాధపడుచు ఉన్నాడు. తన హృదయాన్ని ఎంతగానో గాయపరిచిన మనిషిని గురించి తెలియజేయుచున్నాడు. జంతువులకు ఎంతో విశ్వాసం తమ యజమానుల మీద, కానీ నేను పెంచి పెద్ద చేసిన నా బిడ్డలే నా మీద తిరగబడుతున్నారు, నన్ను అర్థం చేసుకోవడం లేదు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం ఈ పాపములో జీవిస్తూ దేవుని మరిచిపోతూ ఉన్నాం. చాలాసార్లు మనం ఈ పాపమే శాశ్వతమని జీవిస్తూ దేవుని యొక్క అనుగ్రహాలను, దేవుని దీవెనలు మనం పొందకుండా ఉంటూ ఉన్నాం. కనుక ఈరోజు మనం అందరం కూడా ఒక తీర్మానం తీసుకోవాలి. పాపము చేసిన ప్రతిసారి కూడా మనము దేవుని హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నాం. నువ్వు దేవుని హృదయానికి గాయపరిచే బిడ్డగా కాకుండా దేవుడు మనల్ని చూసి సంతోషించే బిడ్డగా, దేవుడు నిన్ను నన్ను మనందరూ చూసి ఆనందపడే బిడ్డగా నువ్వు మారాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదికాండము 3వ అధ్యాయము 8-10 వచనంలో ధ్యానం చేస్తున్నాం. పాపము మనలను దేవునికి దూరం చేస్తుంది. పాపము మనలను దేవునికి దూరం చేస్తుంది. పాపము మనిషి స్వేచ్ఛను దొంగలిస్తుంది. పాపము మనిషిలో భయాన్ని కలుగజేస్తుంది. వాక్యం చాలా సుస్పష్టంగా తెలియజేస్తుంది. పాపం మనలను దేవునికి దూరం చేస్తుంది. పాపం మనిషి స్వేచ్ఛను దొంగలిస్తుంది. పాపం మనిషిలో భయాన్ని
కలుగజేస్తూ ఉంది. ఈరోజు నీవు ఒక మంచి బిడ్డగా, ఈరోజు నీవు దేవునికి ప్రీతి పాత్రమైన బిడ్డగా నువ్వు జీవించాలంటే నువ్వు పాపాన్ని వదిలిపెట్టాలి, పాపానికి దూరముగా ఉండాలి, దేవునికి దగ్గరగా జీవించాలి. ఆ ప్రభువు నడిచిన రక్షణ మార్గములో, ప్రభువు నడిచిన కారుణ్య మార్గములో, ప్రభువు చూపించిన ఆ యొక్క కారుణ్య మార్గములో మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఆ ప్రేమ, ఆ కారుణ్యము, ఆ రక్షణ అనే గొప్ప దైవరాజ్యపు విలువలను మనం పొందుకొని జీవించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరా, లూకాసు వార్త 19వ అధ్యాయము 1-10 మరి మనందరికీ తెలుసు జక్కయ్య జీవితము. జక్కయ్య అప్పటిదాకా పాపము చేశాడు, పాపములో కూరుకుపోయాడు. ఎప్పుడైతే జక్కయ్య యేసుక్రీస్తు ప్రభుని చూడాలని ఆశపడ్డాడో, ఎప్పుడైతే యేసయ్యను చూడాలని పరితపించాడో, సాక్షాత్తు యేసయ్యే జక్కయ్యను చూశారు. చూసి, ఇదిగో జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేను నీ ఇంటికి వస్తున్నా, నేనే నీ ఇంటికి రక్షణ వచ్చినది. పొట్టివాడి వంటి జక్కయ్య యేసు ప్రభుని చూడాలని ఆశపడ్డాడు, మేడి చెట్టు ఎక్కాడు, చూస్తూ ఉన్నాడు. చివరికి యేసయ్య జక్కయ్యను ఆహ్వానించాడు. అప్పటిదాకా ఎక్కువ పన్నులు వసూలు చేసిన జక్కయ్య తాను చేసిన తప్పులను సరిదిద్దుకున్నాడు. అదిగో అన్యాయంగా జీవించానని తాను మరలా మంచి మనసును కలిగి ఉన్నాడు. చేసిన తప్పును మరి అన్యాయముగా పన్నులు వసూలు చేశాను తెలుసుకున్నాడు. మరి జక్కయ్యను ప్రభువు క్షమించి జక్కయ్యకు దేవుడు తన ప్రేమను పంచారు. అదేవిధంగా యోహాను సువార్త మరి 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, వ్యభిచారములో పట్టుబడిన స్త్రీని యేసుక్రీస్తు ప్రభు మరి ఆమెను క్షమిస్తూ ఒక గొప్ప మాటను మరి అక్కడ రాసి ఉన్నారు. మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వెయ్యవచ్చును. ప్రభు నా చివరిలో అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చెయ్యకము. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, అన్నాడు యేసయ్య జక్కయ్యను మరి అన్యాయముగా పన్నులు వసూలు చేస్తున్న సమయంలో క్షమించి మరి సాక్షాత్తు దేవుడే జక్కయ్య ఇంటికి వెళ్ళారు, ప్రేమను పంచారు. వ్యభిచారంలో పట్టుకుపోయిన స్త్రీని అందరు రాళ్ళతో మరి కొడుతూ ఉండగా, మరి ఆమెను హింసిస్తూ ఉండగా మరి దేవుడు మరి సాక్షాత్తు ముందుకు వచ్చి మీలో పాపము చేయనివాడు మొట్టమొదటి రాయి వేయమని చెప్పారు. తర్వాత మరి ప్రభు ఆమె జీవితంలో హృదయ పరివర్తన కలిగించి ఇక పాపము చెయ్యకమని గొప్ప భరోసానిచ్చి మరి ముందుకు పంపిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనం చూస్తున్నాము యేసుక్రీస్తు ప్రభునికి అత్యంత దగ్గరగా మరి యేసు ప్రభుని యొక్క శిష్యుల్లో అగ్రగణటువంటి పేతురు కూడా మరి బొంకిన పేతురును కూడా క్షమించిన గొప్పతనం మన యేసుక్రీస్తు ప్రభుది. పాపి నాశనం అవ్వడము దేవునికి ఇష్టము లేదు. పాపి నాశనం అగడము దేవునికి ఇష్టం లేదు. పాపి మారు మనసు పొంది రక్షణ పొందాలనేదే దేవుని ప్రణాళిక. మరి ఆ పాపి మారు మనసు పొంది, ఆ బిడ్డ మారు మనసు పొందినప్పుడు ఆ రక్షణ పొందుకోవాలనేదే దేవుని యొక్క అభిలాష, దేవుని యొక్క కోరిక. ప్రియమైన సహోదరి సహోదరులారా, భగవంతుడు ప్రతి మనిషికి పాపము నుండి వైదొలడానికి అవకాశం ఇస్తారు. ఏ మనిషిని వెంటనే శిక్షింపడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆ దేవుడిచ్చిన సమయంలోనే మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన పొందాలి, దేవునికి మనము మంచి బిడ్డలుగా మారాలి. అందుకే మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. యోహాను సువార్త 1:29 అందరూ తెలుసు. ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల. ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల. కావున ఈరోజు మనం పాపానికి దూరంగా ఉందాం. దేవుడిచ్చిన స్వేచ్ఛను చక్కగా ఆస్వాదిస్తూ మన జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ లోకంలో మనము దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవిస్తూ ఆ ప్రభువు చూపించిన
ఆ ప్రేమ మార్గములో, ఆ రక్షణ మార్గములో, ఆ కారుణ్య మార్గములో మనం నడవడం ద్వారా మనము ఒక మంచి పుణ్య కార్యములను చేస్తూ ఉంటాం. ఆ విధంగా కాకుండా పాపములో మనం పడిపోయి పాపములోనే నశించిపోతే మనకు ఆ పరలోక రాజ్యం అనేది, ఆ శాశ్వత బహుమానం అనేది మనకు దొరకదు. చూడండి, యేసయ్య జక్కయ్యని క్షమించారు. అన్యాయంగా పన్నులు వసూలు చేసి జక్కయ్య మానవ మనసు పొందాడు. జక్కయ్యని క్షమించారు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని మరి యేసయ్య క్షమించారు. బొంకిన పేతురును యేసుక్రీస్తు ప్రభు క్షమించారు. ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి వాళ్ళందరినీ కూడా క్షమించిన గొప్ప దేవుడు యేసయ్య. ఈరోజు నీవు నేను పాపం చేస్తే ఆ పాపానికి మనం ప్రాయశ్చిత్తం పొంది హృదయ పరివర్తనం పొంది పశ్చాత్తాపడినప్పుడు మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభు క్షమిస్తారు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని హక్కున చేర్చుకుంటారు. అదే ప్రభు ఈరోజు మనందరికీ కూడా నేర్పిస్తున్న గొప్ప అంశం. కాబట్టి మనము ఆయన ప్రేమను చవి చూద్దాం, ఆయన ప్రేమ మార్గంలో ముందుకు వెళ్దాం. తద్వారా దేవుడు మనందరినీ కూడా దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమీన్.